సార్ అలాగే నిన్న 'అన్‌స్టాపబుల్' షోలో 'రష్మిక మందన' పెళ్లి గురించి గూడా ఒక టాపిక్ రావడం జరిగింది. అంటే ఏంటి ఈ టాపిక్ ఎలా వచ్చింది? వాళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగింది? అంటే బాలకృష్ణ గారు 'అన్‌స్టాపబుల్' షోలో వచ్చిన గెస్ట్‌తో ఇంటరాక్ట్ అవుతూ సరదాగా వాళ్ళు ఓపెన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటారనమాట. అవును. ఓపెన్ అప్ చేయిస్తారు. నిన్న వచ్చిన గెస్టులు చూసుకున్నట్టయితే బాబీ, డైరెక్టర్ బాబీ ప్లస్ ప్రొడ్యూసర్ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అవును. మీకు ఎవరు ఇష్టమో, ఎవరితో క్రష్ ఉంది అని చెప్పి టాపిక్ రన్ అయింది. హ్మ్. ఆ టాపిక్‌లో భాగంగా బాబీని క్రష్ ఏంటంటే బాబీ మా ఆవిడంటే క్రష్ అన్నాడు. హ్మ్. అతనికి ఓపెన్ అవ్వలేదు. హ్మ్. హ్మ్. తమన్ బాబీని కూడా రోస్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. హ్మ్. అతని క్రష్ అనేది ప్రతి ఒక్కరితో క్రష్‌లో ఉంటాడు. చాలా మందితో పని చేసాడు కదా అని చెప్పేసి తను రోస్ట్ చేసి ప్రయత్నం చేశారు. వంశీ అంటారా, వంశీ సెటైర్‌లో మనం చూసాము. సోషల్ మీడియాలోనే చాలా సెటైర్‌లు ఏస్తుంటారు. ఆయన అవును. ఏదున్న ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటారు కెమెరా ముందు, ప్రెస్ మీట్‌లో గాని ఎక్కడైనా సరే. హ్మ్. ఆయనకు ఒక క్రష్ ఉందన్నారు. ఆయన క్రష్ గురించి మాట్లాడటం జరిగింది. మీకెవరంటే ఇష్టం? 'ఊర్వశి రాథోడ్' గురించి నీవేమనుకుంటున్నావమ్మా అంటే హ్మ్. ఆయన చెప్తే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తదని టైప్‌లో ఇట్లా మాట్లాడటం జరుగుతుంది. హ్మ్. తమన్‌కి నీకే క్రష్ ఎవరమ్మా అంటే నాకు క్రష్ పాత రోజుల్లో శ్రీదేవి గారు ఉండేవాళ్ళు. తర్వాత అనుష్క అని చెప్పి మాట్లాడటం జరిగింది. అనుష్క అంటే క్రష్ అని మాట్లాడటం హ్మ్. జరిగింది. హ్మ్. ఈ తరుణంలో సరే నా బాలయ్య గారు మీకు ఎవరు క్రష్ అనబోయే ముందు నాకు ఎవరు క్రష్ అంటే తెలుసు కదా అది ఇది అని చెప్పి రష్మిక నా క్రష్‌కి ఆల్రెడీ పెళ్లి కుదిరిందంట కదా అన్నాడు బాలకృష్ణ గారు. హ్మ్. హ్మ్. అనేసరికి ఆయన రష్మిక గారి పేరు కూడా ఇలా ఓకే. అంటే గతంలో రష్మిక వచ్చినప్పుడు ఈ టాపిక్ అంతా రన్ అయింది. క్రష్ హ్మ్. అని చెప్పేసి బాలకృష్ణ గారి హ్మ్. క్రష్ అని చెప్పేసి. ఆహ్, ఈ ఈ టాపిక్ నేపథ్యంలో ఆయన నా క్రష్‌కి పెళ్ళంట కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వంశీ దాన్ని కాస్త హ్మ్. ఆ! అవునండి పెళ్ళంట. బట్ టాలీవుడ్ హీరో అంట అని చెప్పేసి మాట్లాడి మన టాలీవుడ్‌లోనే ఒక హీరోని పెళ్లి చేసుకుంటుందంట మాట్లాడి పేరు రివీల్ చేయలేదు. ఓకే. బట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇప్పుడు టాపిక్కు విజయ్ దేవరకొండ, రష్మిక లవ్‌లో ఉన్నారనో లేకపోతే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని ఈ టాపిక్‌లన్నీ మనం చూస్తున్నాం ఎప్పటినుంచో. హ్మ్. వాళ్ళు ఏది ఫోటో షేర్ చేసినా గానీ సోషల్ మీడియా వేదికగా కంపేర్ చేస్తున్నారు. ఓకే. అది ఎప్పుడు లాస్ట్ 2003 డిసెంబర్‌లో వచ్చినటువంటి ఫోటోలు, గోవాలో ఫోటోలు వచ్చినియి బయటకని చెప్పేసి, హ్మ్. ఆ ఫోటోలను కంపేర్ చేస్తూ, ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇద్దరు పెట్టే ఫోటోలు ఈ లొకేషన్ ఒకటే దేవరకొండ ఇంట్లోనే రష్మిక ఉంటుంది హ్మ్. అనేది కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా రాస్తున్నారు, చాలా చేస్తున్నారు. వాళ్ళ తరఫు నుంచి ఎలాంటి ఖండన రాలేదు ఇంతవరకి. వాళ్ళు అసలు దాన్ని న్యూస్‌ని కేర్ చేయలేదు. హ్మ్. బట్ తమిళనాడులో జరిగినటువంటి 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక కాస్త ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అవును. ఓపెన్ అయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడటం జరిగింది. పెళ్ళెప్పుడు అనే సందర్భం లేకపోతే ఎవరు ఆహ్, ఉన్నారు బాయ్ ఫ్రెండ్ అనే సందర్భం ఎవరనేది ఇప్పుడు అయన్నీ ఎందుకు అందరికీ తెలిసిన విషయమే కదా అని లైటర్ వేలో రష్మిక మాట్లాడటం. హ్మ్. ఇయన్నీ గారు కంపేర్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే కదా! ఎందుకు ఇప్పుడు టాపిక్కు? ఇండస్ట్రీ వాళ్ళా? బయటోళ్ళా? అని చెప్పేసి యాంకర్ అడగటము, ఆ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆమె మాట్లాడటం, ఇయన్నీ హ్మ్. కంపేర్ చేసుకుంటూ వస్తే విజయ్ దేవరకొండ పేరు వస్తుంది బయటికి. ఓకే. విజయ్ దేవరకొండ, రష్మిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాపిక్ అనైతే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. హ్మ్. దానికి బలం ఇస్తూ ఇప్పుడు నిన్న వంశీ మాట్లాడటం. ఓకే. ఆయన పేరు చెప్పనప్పటికి కూడా ఎవరికాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఓకే. హ్మ్. ఇది అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయిన వార్తే. వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. త్వరలో అనేది ఆ త్వరలో ఎప్పుడు అనే డిస్కషన్ మళ్ళీ. ఇప్పుడు రష్మిక చేస్తున్న ప్రాజెక్టులేంటి? లేటెస్ట్‌గా 'యానిమల్' ప్లస్ 'పుష్పతో' నేషనల్ క్రష్ అయిపోయింది. 'పుష్ప 2' కూడా పెద్ద హిట్ అయింది ఇప్పుడు. అవును. బాలీవుడ్‌లో 2 సినిమాలున్నాయి ప్రాజెక్టులు. తెలుగులో 2 ప్రాజెక్టులున్నాయి. సో, వరుస ప్రాజెక్టులతో రష్మిక అయితే బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ కూడా మంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అవును. 'లైగర్' చాలా ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్టుల్లో ఒకటి పర్లేదనిపించుకున్నా గానీ, నేను మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహ్, 'ఫ్యామిలీ స్టార్.' ఆ! 'ఫ్యామిలీ స్టార్' ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇంకొక హ్మ్. ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీగా ఉంది. అవును. ఒక సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత పెళ్లితో ముందుకొస్తారా వీళ్ళు? హిట్ కోసం వెయిట్ చేస్తున్నారా వీళ్ళనేది ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. సో, ఈ వీళ్ళిద్దరికి మధ్య ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారా? అనేది ఎందుకు హాట్ టాపిక్ అవుతుందంటే, ఇద్దరు గూడా ఈ ప్రెజెంటు ఆహ్, ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్స్‌లో వన్ ఆఫ్ ది కపుల్ అని మనం చెప్పుకోవాలి. సో, వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో కూడా 2 సినిమాలు చేశారు. 'గీతా గోవిందం' చేశారు. తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమా చేశారు. హ్మ్. స్క్రీన్ పైన వాళ్ళ కెమిస్ట్రీ ఎంత వర్కౌట్ అయిందనేది అందరికీ తెలుసు. లైవ్లీగా ఉంది. అవును. సో, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నారు అనేది, ఆఫ్ స్క్రీన్ వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారనే టాపిక్‌కి ఈ వంశీ అనేది ఇంకొంచెం బీజం ఏశాడు. ఇంకొంచెం
దాన్ని ధృవీకరించే పద్ధతిలో ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి ఫ్యాన్స్ అయితే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు పెళ్ళి అనేది టాలీవుడ్తో పాటు ప్రేక్షకులు, ఆడియన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఎస్.